ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు రావాలనుంది, బట్ మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరి వెళ్ళాలి. హాఫ్ అన్ అవర్ బ్యాకే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. నేను రావటం కుదరదు, నువ్వు వెళ్ళిరా. ఈ మధ్య అంతా ఇంటి సమస్యలతో బాగా సతమతం అయిపోయావు కదా, నీకు కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది. చిన్న పిల్లలా మారిపోయి సరదాగా స్పెండ్ చేసిరా. డిసప్పాయింట్ చేసావు బావా, నువ్వు వచ్చుంటే బాగుండేది. అవని, నేను లేకపోయినా అక్కడే నీ ఎదురుగా ఉండేలా నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేనెంత దూరాన ఉన్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది. నా ధ్యాస అంతా నీ మీదే ఉంటుంది. నా ఫ్రెండ్స్తో ముచ్చట్లలో పడిపోయి నా ఫోన్కి ఆన్సర్ చేయకుండా ఉండకు. అక్కడ నేను బాధపడాల్సి వస్తుంది. నేనెక్కడున్నా, ఏ పనిలో ఉన్నా నీ పిలుపే నాకు ముఖ్యం. నీ మాట వింటే మరణం నుంచి కూడా లేచొచ్చేస్తాను. ఏదో సరదాగా అలా అన్నాను. నువ్విలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తుంటావో నేను నీ గురించి అలాగే ఆలోచిస్తుంటాను. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. చింటూ గాడు నన్ను పక్కన పెట్టి ఆ అక్షయ్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అనాథల ఇంటికొచ్చిన అక్షయ్కి అనుకోకుండా అన్ని కలిసి వచ్చేశాయి. అక్షయ్ అంటే వాడికి కోపం వచ్చేలా చేయాలి, వాళ్ళ ఫ్రెండ్షిప్ కట్టేపోవాలి. చింటూ వాష్రూమ్ లో ఉన్నాడా ఏంటి? అక్షయ, ఏం శౌర్య, బిజీగా ఉన్నట్టున్నావు. పర్వాలేదులే చెప్పు. నువ్వు నన్ను చెల్లిలా చూస్తున్నావు, నేను నిన్ను అక్కలా ఫీల్ కాలేకపోతున్నాను. దాని వలన రోజు మన మధ్య గొడవలు, నాకు అనవసరమైన ఇరిటేషన్, స్ట్రెస్. అందుకే ఇక నుంచి మన మధ్య గొడవలు ఉండకూడదని నిర్ణయించుకున్నాను. నిజంగానా? అవును. నీ దగ్గర నేను ఈ మార్పుని కోరుకున్నాను. ఇక మనం రోజు కలిసి ఆడుకుందాం, సరేనా? సరే. ఆడుకుందామని బొమ్మలను తీసుకొచ్చాను. నా ట్రాప్లో పడిపోయావు, ఇప్పుడు చూపిస్తాను చుక్కలు. నువ్వు ఆడుకుంటూ ఉండు, ఇప్పుడే వస్తాను, వాటర్ తాగొస్తాను. సరే. నా డాల్స్ ఇక్కడ ఉండాలి కదా, ఏమయ్యాయి మరి? ఏం వెతుక్కుంటున్నావు చింటూ? ఇక్కడ నా పర్సనల్ డాల్స్ ఉండాలి. నా పర్మిషన్ లేకుండా నా థింగ్స్ని ఎవరైనా టచ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఆ బొమ్మలను అక్షయ్ తీసుకెళ్ళి తన గదిలో ఒక్కదే ఆడుకుంటుంది, నేను చూశాను. నిజంగానా? అవును, నువ్వు తనతో క్లోజ్గా ఉంటున్నావు కదా, నీ తొక్కలో పర్మిషన్ అవసరం లేదులే అని అనుకున్నట్టుంది. ఎస్,
చింటూ ఏమైంది చింటూ ఎందుకలా ఉన్నావు? ఇక ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్. ఏం జరిగింది చింటూ? ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటే ఏం మజా వస్తుంది? నా దగ్గర వీడియో గేమ్ ఉంది, ఇద్దరం కలిసి ఆడుకుందాం. కూర్చో, ఆడుకుందాం. శౌర్య నువ్వు కూడా రా ఆడుకుందాం. శౌర్య అవసరం లేదు, మనమిద్దరం ఆడుకుందాం. శౌర్యలో చాలా మార్పు వచ్చింది చింటూ. ఏ మార్పు రాలేదు. కావాలంటే నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ఈ బొమ్మలను నా రూమ్లో నుంచి తీసుకొచ్చింది ఎవరు? నువ్వా శౌర్యనా? శౌర్య ఇవి నా బొమ్మలు, నువ్వు తీసుకొచ్చావని చెప్పి రెచ్చగొట్టింది. నాతో నిన్ను తిట్టించాలనుకుంది. అలా చెప్పడం తప్పు కదా చెల్లి. అక్షయ నా అనుమతి లేకుండా నా థింగ్స్ని టచ్ చేయదని నాకు తెలుసు. యు ఆర్ ఏ లయర్. అక్షయ గురించి తప్పుగా చెప్పాలని చూసావు, నీ తప్పు బయటపడింది. ఇంకొకసారి ఇలా చేసావంటే గ్రానీ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తా. ఛ! నా ప్లాన్ అంతా రివర్స్ అయింది. వీడు నాకు అర్థం కాడు, రివర్స్ కాడు. చెల్లి చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను చింటూ. ఇట్స్ ఓకే అక్షయ, ఆడుకుందాంరా. గోడంతా స్ట్రాంగ్ అయిపోతుంది మీ ఫ్రెండ్షిప్. ఖచ్చితంగా బద్దలు కొడతాను. చెప్పు రేవతి. బయలుదేరావా? ఇదిగో రెడీ అవుతున్నాను. 10 నిమిషాల్లో బయలుదేరి అరగంటలో అక్కడుంటాను. చాలా మంది ఆల్రెడీ చేరుకున్నారు. మనం కూడా తొందరగా వెళ్ళకపోతే బాగోదే. అలాగే పికప్ చేసుకోవడానికి నన్ను రమ్మంటావా? ఆ, ఏం అవసరం లేదు, నేను క్యాబ్లో వచ్చేస్తాను. ఫ్రెండ్స్ అందర్నీ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉందే, అందులో ముఖ్యంగా నిన్ను. ఎందుకంటే మనం కలిసి చాలా సంవత్సరాలు దాటిపోయింది కదా. నాకు కూడా అలాగే ఉంది. మనసుకి చాలా తేలికగా సంతోషంగా ఉంది. మనం ఫోన్లోనే మాట్లాడేసుకుంటే ఇంకక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా కాలయాపన చేయకుండా తొందరగా బయలుదేరి రండి మేడం. ఓకే మేడం, సరే వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.